ప్రతి సంవత్సరం నా చేత ఓపెన్ చేయిస్తున్నారు. పెద్ద అయినా చిన్న అయినా అది ఇది అనుకుంటూ. ఏమైనా వయసులో నేను పెద్దవాడిని. అయితే నాకు ఒక సంతోషం ఏంటంటే వయసులో నేను పెద్దవాడినైనా 66 సంవత్సరాలు పైగా నేను పనిచేస్తున్న ఈ డైరీ ఉపయోగం ఎంతంటే ఈ వయసులో ఉన్న పెద్ద ఆయనైనా నాకు కూడా ఉపయోగపడుతోందని చెప్పడానికి నా కాల్ షీట్లు రాసుకునే స్థితిలో నేను ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉందని వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ, ఇటువంటిది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. నాకు తెలుసు ఆ ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలని అనేక మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ హాయిగా కళకళలాడుతూ బ్రతకాలని మనసారా కోరుకుంటూ, ఈ డైరీ అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఉందని అనేక సంవత్సరాలుగా దాన్ని ఉపయోగిస్తున్నామని కానీ నేను కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఉపయోగించుకునే అదృష్టం నాకు కలిగిందని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ 4 మాటలు మాట్లాడి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ డైరీ తీసుకోవటం చాలా సంతోషం. సో ఈ సంవత్సరం పరిశ్రమ బాగుండాలని 2010 అయిపోయింది, 2011లో ప్రవేశించాం. 2010 అంతా ఎంకరేజింగ్గా లేదు వాస్తవం చెప్పాలంటే. ఈ సంవత్సరం అయినా నిర్మాతలు అందరూ కొంచెం జాగ్రత్త తీసుకొని ఆర్టిస్టులు అందరూ కూడా కొంత సహకరించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేదానికి ఇచ్చేసి ఆర్టిస్టులు డైరెక్టర్లు అంతా చక్కగా ప్లాన్ చేసుకొని తీసుకుంటే కొంచెం పరిశ్రమ బాగుంటుందని తెలుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ గారికి, తగిన మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. టేక్ 2 అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా డైరీని అక్కినేని నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ డైరీ మన ఇండస్ట్రీలో చాలా మంది లైక్ చేస్తారు. టెక్నీషియన్స్ అయితేనేమి, జర్నలిస్టులు అయితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. దీనికి నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో క్రేజీ మా మూవీ ఆర్టిస్ట్ డైరీ అంటే. ప్రతి ఒక్కళ్ళ నెంబర్లు, డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పెద్ద ఆయన చేతుల మీదుగానే మేము చేయించుకోవాలని, ఓపెన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2010వ సంవత్సరం ఏ విధంగా చూసినా ఆశాజనకంగా అనిపించలేదు. చాలా కొద్ది సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి, చాలా సినిమాలు ఫెయిల్ అవటం జరిగింది. అలాగే డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ స్ట్రైక్ ప్రారంభమయ్యి షూటింగ్లు జరగకుండా ఇవాళ 23 రోజులు పూర్తయి 24వ రోజుకు వచ్చింది. ఇన్ని రోజులు స్ట్రైక్ జరగడం అనేది కూడా ఒక విధంగా మొదటిసారి అనేమో. గతంలో ఎన్ని రోజులు జరిగిందో నాకైతే గుర్తులేదు, కానీ చాలా ఎక్కువ రోజులే జరిగినట్టుగా అనిపిస్తోంది. ఇవాళ రోజున హ్యాండ్ టు మౌత్ లాగా ఉన్న చిన్న చిన్న నటీనట్లు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అలాగే లైట్ బాయ్స్ కానీ, ప్రొడక్షన్ బాయ్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా రోజులుగా సఫర్ అవుతున్నారు. ప్రతిరోజు పనిచేస్తేనే వాళ్ళకి ఇంత ఆహారం దొరుకుతుంది. అలాంటిది 24 రోజుల పాటు ఈ స్ట్రైక్ జరుగుతుందంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకందరం కూడా తెలుస్తూనే ఉంది. అలాగే ఆంధ్రదేశంలో అతి వర్షాల మూలంగా ఈ సంవత్సరం రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలన్నీ కూడా మర్చిపోయేటట్టుగా ఈ నూతన సంవత్సరంలో అన్ని మంచి జరగాలని, అలాగే పరిశ్రమతో ఉన్న పెద్దలందరితో కలిసి కూర్చొని ఏ విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలనే దాని మీద కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తిగా సహకారాన్ని అందిస్తోంది. అది ఏమేం చేయబోతున్నాం అనేది ఒక జాయింట్ మీటింగ్ లో మళ్ళీ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏమైనా రాబోయే 2 రోజుల్లో రేపు ఎల్లుండిలోనే ఈ స్ట్రైక్ పూర్తయ్యి మళ్ళీ షూటింగ్లతో కళకళలాడుతూ ఉండాలని, ఈ నూతన సంవత్సరం 2011వ సంవత్సరం అటు రైతులకు, ఇటు సినిమా రంగానికి, వ్యాపార రంగానికి అన్నిందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మాకు మీడియా వారు, పత్రికా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. అదే విధమైన కోఆపరేషన్ ఈ సంవత్సరం ముందు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ.